బుర్ర తక్కువోడు, లుచ్చా రాజకీయం అని మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతా ఉన్నా, మీరు చెప్పండి. రాష్ట్ర రైతాంగం కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. గోదావరిలో కళ్ళ ముందు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు, రోజుకు 9 టీఎంసీల నీళ్లు వరదలాగా కిందికి పోతుంటే అక్కడ ఎత్తిపోయడానికి నీళ్లు లేవు అన్నోడు బుర్ర తక్కువడా, లేదా అయ్యా రైతుల కోసం ఈ పని చేయమన్నోడు బుర్ర తక్కువడా చెప్పాలి. కన్నెపల్లి దగ్గర 93.5 మీటర్ల కాడి నుంచే నీళ్ళు ఎత్తిపోసే అవకాశం ఉంటే రాజకీయ ద్వేషంతో కళ్ళు మూసుకున్న నువ్వు బుర్ర తక్కువడువా కాదా చెప్పాలి. అట్లాగే ఇవాళ లేటెస్ట్గా మేడిగడ్డ దగ్గర 97.97 పైచిల్కు మీటర్ల మీదకి వెళ్ళి నీళ్లు పోతుంటే కళ్ళుండి చూడలేని కబోదిలాగా ప్రవర్తిస్తున్న నువ్వు బుర్ర తక్కువడివా, లేక వాస్తవాలు చూపెట్టే ప్రయత్నం చేస్తున్న మేము తెలివిలేనోళ్ళమా చెప్పాలి. మేడిగడ్డ నింపితే భద్రాద్రి రాముడే ఉండడు అంటున్నా నీకు బుర్ర ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. అట్లాగే పోలవరం వల్ల మునిగే ప్రమాదం ఉన్న భద్రాచలాన్ని పట్టుకొని మేడిగడ్డకు ముడిపెట్టి 44 గ్రామాలు మునిగిపోతాయని చెప్పి మరి ఒక మూర్ఖుడిలాగా బుర్ర తక్కువలాగా మాట్లాడుతున్నా నీది తెలివి లేనితనమా లేక మాదా చెప్పాలి. అట్లాగే బీఆర్ఎస్ మాత్రమే కాదు, మేము రాజకీయ నాయకులం కావచ్చు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు కదా, కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయొచ్చు ఇబ్బంది లేదని చెప్తే కూడా పెడచెవిన పెట్టినోని బుర్ర తక్కువడనాలా ఏమనాలి చెప్పాలి. ఆ పంప్ హౌస్ కన్నెపల్లిలో బ్రహ్మాండంగా ఉంది అని ఇంజనీర్లు చెప్తుంటే పాత ఫోటోలు చూపెట్టి వికృతమైన రాజకీయాలు చేస్తున్న నువ్వు బుర్ర తక్కువడివా, ఎదురుగా కనబడే నీళ్లు లిఫ్ట్ చేయకుండా రైతులను ఎండబెడుతున్నా మరి నేను ఏమనాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 28 లక్షల క్యూసెక్లు, 28.5 లక్షల క్యూసెక్లు అంటే రోజుకి 247 టీఎంసీల నీళ్లు ఒక ఉప్పెనలాగొచ్చినా దాన్ని తట్టుకొని నిలబడ్డ మేడిగడ్డ, చెక్కు చెదరని మేడిగడ్డ 1,00,000 క్యూసెక్కులకే కూలిపోద్దంటే నేను బుర్ర తక్కువడనాలా ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. మరి రైతాంగం మొత్తం కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తిపోయాలని కోరుతుంటే పట్టించుకోనోడిని బుర్ర తక్కువడనాలా, లుచ్చా అనాలా ఏమనాలి చెప్పాలని కోరుతా ఉన్నా. పాత గురువు గారికి గురుదక్షిణ ఇవ్వడానికి మరి నీళ్ళు కిందికి వదులుతున్నావా, దేనికి వదులుతున్నావా అని రైతులు ఏదైతే అడుగుతున్నారో దానికి సమాధానం చెప్పే దమ్ములేని దద్దమ్మని ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. పట్టిసీమలో పంపులు వాళ్ళకి అదే గోదావరి మీద కిందికి పట్టిసీమలో పంపులు జలాలను ఎత్తిపోస్తుంటే పక్కన ఆంధ్రప్రదేశ్లో రైతులు సంతోషంగా ఉంటే ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్కు తాళం వేసిన వాడిని బుర్ర తక్కువడనాలా, దరిద్రుడనాలా ఏమనాలని నేను అడుగుతా ఉన్నా.